Bye.
దేవుడు నీ జీవితాన్ని నిన్ను మార్చగల గొప్ప దేవుని నీ జీవితాన్ని తన చిత్తవృత్తి చొప్పున తిప్పగల గొప్ప దేవుని కలిగి ఉన్నావు. నిజంగా ఒక్కసారిగా నువ్వు పరీక్షించుకో. నీ జీవితము గతంలో మరి ఏ విధంగా ఉంది, దేవుని అంగీకరించిన తర్వాత దేవునితో నువ్వు నడుస్తున్నప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉందో ఒక్కసారిగా నువ్వు ఆలోచన చేసుకో. నిజంగా దేవుడు తన కథ మొత్తం కూడా మార్చగలడు. తన చిత్తవృత్తి చొప్పున మన జీవితాలను మార్చగల గొప్ప దేవుడు. నిజంగా ఏ పాచి వారు ఇటు గొప్ప భాగ్యం, ఇటు గొప్ప ధన్యతను దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఆయన నామముకు మహిమ తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ కుటుంబాన్ని నిలబెట్టగలడు. ఆయనకు మాత్రమే మహిమ కలుగుతుంది. నీ జీవితాన్ని మార్చిన గొప్ప దేవుని నువ్వు స్తుతించు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయి. నిజంగా ఏ పార్టీ వారం ఎన్నికలేని మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు తన ఉచితమైన కృపలో కాచి కాపాడిన గొప్ప దేవుని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా దేవుడు నీ జీవితంలో చేసిన మీరు ఒక్కసారి తలంచు. నీ కథను ఏ విధంగా మార్చాడు. నిజంగా దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా కుటుంబ జీవితాన్ని మార్చాడు. అందుకే దేవుని స్తుతిస్తున్నాను. నీవు కూడా ఒక్కసారి పరీక్షించుకో. నీ జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చాడు ఒక్కసారిగా పరీక్షించుకో. దేవా, నా జీవితాన్ని మార్చిన గొప్ప దేవా, మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రం. అవును, ఆయన కథ మొత్తం మీకు తెలుసు, మా జీవిత కథ అంతా మీకు తెలుసు నాయన. మొదలుకొని దేవా, మేము జీవించి మేము మరణించిన ప్రతిదీ మీరు ఎరిగిన దేవా. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందన. నీవెవరు అని ప్రభు ఒక్కసారి మమ్మల్ని పరీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చిన దేవా మీకే అవునాయన. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, రాజులైన యాజక సమూహంగా మీ సొత్తుగా, మీ ప్రజగా, మీ శ్వాసంగా మమ్మల్ని చేసుకున్న మా తండ్రి. అవునాయన నా తండ్రి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం గల వారుగా మేము ఉండాలని మీరు మా కొరకు మీ ప్రాణం అర్పించిన శుద్ధ హృదయాలుగా మేము ఉండాలని ప్రభువా. దేవా, మా కొరకు కలువరిలో మీరు నాయన బలియాగమైన తిరిగి లేచిన గొప్ప తండ్రి మీకే రానించిన మా దేవా మీకే దేవా. ఇంత గొప్ప దేవుడి మేము కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఈ విధంగా తల్లి సంఘంగా కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. అవును నాయన ప్రభువా, నాయన నిర్దోషమైన నా తండ్రి ప్రభువా, మరి నాయన మీ శరీరాన్ని, మీ రక్తాన్ని నాయన మేము పుచ్చుకుంటుండగా ప్రభువా దేవా రాజా మమ్మల్ని బలపరచండి దేవా. మీ కృపలో నాయన మమ్మల్ని బలపరచండి తండ్రి. అది నాయన ఆనవాతిగా ఆచారంగా కాదు, కానీ ప్రభా మీ శరీరం అని, మీ రక్తం అని మేము చేయి వేస్తుండగా ప్రభా దాని ప్రతిఫలం మేము పొందుదుముగా ప్రభా. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి.